అవిగుండా ఏంటి అనుకుంటున్నారా? ఓకే, వీటి గురించి మీకు అన్నీ వివరించి నేను చెప్తాను. అవిగోండి, అవి గులాబీ పూలు అనమాట. చూసారా, ఇవి ఎండబెట్టేశాను. ఇదిగోండి గులాబీ పూలు ఎండబెట్టేశాను. ఇదిగోండి ఆల్రెడీ ఎలా ఎండిపోయినాయో చూడండి. చక్కగా ఇదిగోండి పొడి ఎలాగైపోతుందో చూసారా. ఈ రకంగా చక్కగా ఇదిగోండి బాగా ఎండబెట్టేశాను. ఇవి అయితే ఇదిగోండి బియ్యపు రవ్వ అనమాట. ఇది అవి గులాబీ పూలు ఎండబెట్టేసాం బాగా. ఇవి బియ్యపు రవ్వ, ఇదిగోండి పెసలు. చక్కగా ఈ మూడు కలిపి చక్కగా మిక్సీ పట్టేయాలి. మెత్తగా మిక్సీ పట్టేసి అవి సంటి పిల్లలకి చక్కగా, పెద్దవాళ్ళు కూడా రాసుకోవచ్చు. సంటి పిల్లలకి మెయిన్గా ముఖ్యంగా సంటి పిల్లలకి ఎంతో మంచిదండి. కలర్ తక్కువగా ఉన్నా కానీ మంచి కలర్కే వచ్చేస్తారు తెలుసండి. మీరు కలర్ తక్కువగా అనుకుంటే ఇది అవన్నీ మూడు కలిపి మెత్తగా ఆడించేస్తే సున్నిపిండి అనమాట అది. ఓకే, మంచి కలర్ వస్తారండి. మీరు చక్కగా చూసుకోండి. చంటి పిల్లలకి ఈ రకంగా ఓపికగా చేసుకోండి. మెత్తగా ఆడేసేస్తామే, ఏమీ లేదు. ఇదిగోండి మీకు కూడా అది కూడా ఆడేసి ఉంచాను నేను ఆల్రెడీ. ఇదిగోండి చూసారా, ఈ విధంగా చక్కగా మెత్తగా మూడు కలిపి ఇలా ఈ రకంగా ఆడేశాను నేను. ఇదిగోండి ముందలే ఒక ట్రిప్ ఆడేశాను నేను. ఇది ఇంకో ట్రిప్గా ఆడతాను కానీ మీకు అన్నీ వివరించి చెప్పాలి కదా, దాని గురించి మీకు అన్నీ వివరించి నేను చెప్తున్నాను. చూసారుగా ఈ విధంగా చక్కగా మెత్తగా ఆడి ఒక సీసాలో పోసుకొని, ఒక డబ్బాలో కానీ సీసాలో కానీ పెట్టుకొని రోజు నలుగు పెడుతుంటే చంటి పిల్లలకి ఎలాగో నలిగి పెట్టేటప్పుడు అలా చక్కగా ఉంటుంది కదండి. కనీసం 10 నిమిషాలు 15 నిమిషాలైనా అలా ఒంటికి అంటిపెట్టి ఉంటుంది కాబట్టి మంచి పట్టిస్తుంది ఒంటికి. పట్టించి అన్నీ ఇది చలవ తెలుసండి. బియ్యపు రవ్వ కూడా మంచిది. గులాబీ రేఖలు మంచి కలర్ఫుల్ వచ్చేస్తారండి. ఓకే, కలర్ తక్కువగా ఉన్నామని బాధపడద్దు. ఇదిగో ఇది చేసుకోండి, ఈ సున్నిపిండి, ఇలాంటి సున్నిపిండి చేసుకొని చక్కగా పెద్దవాళ్ళు ఏంటి, చిన్న సంటి పిల్లలకి ఏంటి ఆల్రెడీ ఆయిల్ రాస్తాం కదా, ఆయిల్ మీద ఈ పొడిలో అంత తీసుకొని నీళ్లు పోసి చక్కగా వేడి నీళ్ళు అవ్వండి, చన్ని నీళ్ళు అవ్వండి, అన్ని నీళ్లు పోసి చక్కగా ఒంటికి పట్టించేసుకుంటే అసలు ఎంత బాగుంటుందోనండి. మీరు కూడా ట్రై చేయండి, నేను చెప్పాను కదా. ఓకే, ఇదిగోండి చూశారు కదా, ఈ విధంగా చక్కగా నలుగు పెట్టేశాను అనమాట. ఇదిగోండి ఎన్నపూస చక్కగా ఇలా రాసేసి చక్కగా మొహం అంతా ఎన్నపూసండి. ఎందుకంటే ఇప్పుడు చలవ చేస్తుంది అనమాట ఎన్నపూస చంటి పిల్లలకి. మీకు ఈ రకంగా చేసుకోవాలని నేను చెప్తున్నాను. ఇదిగోండి ఆల్రెడీ పొడు, ఎందుకంటే ఎర్ర రంగులో ఉందన్నమాట. సోడిపిండి ఎలా ఉంటుందండి ఎరుపు రంగులో, అదే ప్రకారంగా ఇది కూడా ఉంది. చక్కగా ఈ రకంగా మీరు కూడా పాటించుకోండి. ఇదిగోండి చూశారు కదా ఈ విధంగా. ఓకే, బద్దకిచ్చకుండా చక్కగా మెడకి ఆటికి ఇటుకి పిల్లలకి మీరు చక్కగా చేసుకుంటే, మనం చేసుకోవాలే కానీ చాలా ఉపయోగాలు ఉన్నాయండి. కాకపోతే ఈ మంచి చిట్కా మీకు. ఓకే, చూశారు కదా, ఇదిగోండి ఈ విధంగా ఇవన్నీ మీకు చక్కగా ఆడి చూపించిన తర్వాత నేను ఫేస్కి కూడా చక్కగా ఇలా చేసి మీకు చూపిస్తాను. ఇలా మెడకు కూడా పట్టించుకోవచ్చు మీరు. ఓకే, తప్పనిసరిగా ఈ పాటించండి. చక్కగా కలర్ఫుల్గా వస్తారనమాట పిల్లలు. ఇంకో తేడాగా బ్లాక్గా ఉన్నారు, అలాగా ఉన్నారు, ఏమీ మీరు అలా దిగులేం పడొద్దు. ఇప్పుడు ఎందుకంటే కొత్త కొత్త చిట్కాలని వచ్చినాయి కాబట్టి ఇదే ప్రకారంగా చక్కగా నలిగి పెట్టుకుని పెద్దవాళ్ళైనా చక్కగా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఒక పెళ్లి కాని పిల్లలు ఉంటారు కదా, పెద్దవాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళదేమన్నా పెళ్లి కాని పిల్లలు ఉంటారు కాబట్టి కంపల్సరీ ఇది పాటించండి. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.